ఇప్పుడు ఉండేరండి టైం ఎంత అయిందండి ఇప్పుడు తింటారండి పిల్లలు అవునా జర్నలిస్టులు అందరూ వచ్చారు మీ అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పండి మీకు అందరికీ తెలిసినది మనకి వారంలో 5 రోజులు గుడ్లు ఇస్తారు శనివారం చక్కెర పొంగల్ పెడతారు మీకు అందరికీ తెలిసినది అదేవిధంగా సోమవారం వేపిన గుడ్డు చిక్కి ఇస్తాం అదే మంగళవారం ఉడకబెట్టిన గుడ్డు రాగి జావ తాగుతారు అదేవిధంగా బుధవారం అంటే రోజు గుర్తి రోజు తెచ్చుకుంటారు అయినప్పటికీ కూడా ఒక్కొక్కరికి మాత్రం 3,000 చొప్పున ముగ్గురికి 9,000 మాత్రం వస్తాయి వీటన్నిటిలోని కూరగాయల ఖర్చు గ్యాస్ అన్నీ చూసుకున్నారు వాళ్ళు నిన్న వచ్చిన చాలా ఇబ్బంది పడ్డాము నాకు తెలిసిందే నేను మీటింగ్ వెళ్ళిపోయి నేను లేను ఆర్జెడ్డి గారి మీటింగ్లో ఉన్నాను మీ అందరికీ 60 మందికి తక్కువ వచ్చిందని తెలిసింది నాకు తర్వాత వెంటనే మన టీచర్స్ కూడా వెంటనే మీకు మళ్ళా వండి పెట్టి ప్రయత్నం చేశారు అయినప్పటికీ కూడా మరలా తక్కువ వచ్చింది మళ్ళీ తెలిసింది చాలా ఇబ్బంది పడ్డారు ఈరోజు ఈ అత్యవసర సమావేశానికి సభాధ్యక్షులు సోదర ప్రధానోపాధ్యాయులు సూరిబాబు గారు నా శుభాశిష్యులు 10th క్లాస్ వాళ్ళు కూడా 7వ రోజు మెనూ ఉంది గుర్తుకుందా మీకు సండే మన మెనూ ఏంటమ్మా మండే నాడు ఏమైతే పెడతారో సండే నాడు కూడా ఎక్స్ట్రా క్లాసులకు అదే పెడుతున్నారు సార్ 10th క్లాస్ ఎక్స్ట్రా క్లాసులు యాక్షన్ ప్లాన్ జరుగుతుందండి సోమవారం మెనూ ఏదైతే ఉంటుందో ఆదివారం కూడా అదే సార్ నొక్కి చెప్పడానికి కూడా కారణం అదే అంటే పిల్లలు ఏమన్నా ఎవరన్నా పెద్దవాళ్ళు 50 మెంబర్స్ ఒకసారి ఆగండి సార్ మీరు 50 మెంబర్స్ ఉంటారు 50 మెంబర్స్ ఎందుకంటే వాళ్ళు ఇంటికని తెచ్చుకుంటారు అంటే మీకు నచ్చింది వాళ్ళు నచ్చట్లేదంటే వాళ్ళు ఓకే ఓకే నమ్మ చెప్పు తిన్నాం సార్ నేను అన్నాను సార్ రోజుగా తిన్నాము అన్నాను సార్ అంటే ఆ రోజు కూడా మేమే వచ్చి చేసాం సార్ అదే రోజు అంత టేస్ట్ చేసినప్పుడు ఒక్కరోజు మిగతా రోజు కూడా టేస్ట్ గా చేయించండి గవర్నమెంట్ మాకు క్వాంటిటీ ఇవ్వట్లేదు అని అన్నా సార్ అప్పుడు సుబ్బారావు గారిని తీసుకొచ్చి అడిగితే మనిషికి 8 గ్రాములు నూనె ఇవ్వాలి మేము సరిపడిగానే ఎంత క్వాంటిటీ ఇవ్వట్లేదు అంటే సుబ్బారావు గారు మీరు ఇంకొక నూనె డబ్బా తీసుకురండి అప్పుడు నేను టేస్ట్ గుడ్లు వలిచినప్పుడు అనికట్టు ఒక 4 అయితే ఇప్పుడు మీకు కోడిగుడ్డు ఉడకబెట్టేవాళ్ళు కదా అది ఒలిచిస్తున్నారు వాళ్ళ కూడా అది ఒలిచేవాళ్ళు కదా ఒక 20 మెంబర్స్ కి ఇచ్చుంటారంటే సార్ వచ్చి మీకు అందరికి వాళ్ళు మన ఇష్టం గారు చెప్పారు అయితే నేను రేపు పొద్దున వస్తున్నాను బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ మీటింగ్ చేద్దామండి వాళ్ళ నిర్ణయాన్ని బట్టి వెళ్దాం అని చెప్పాను అంచేత మన ఎంఈఓ గారు కూడా వచ్చారు అందరూ కూర్చుని మన గ్రామ పెద్దలు అందరూ కూడా ఉన్నారు అందరూ కూర్చుండగా మొత్తం వాళ్ళ కమిటీ పిల్లలందరూ కూడా గర్ల్స్ అండ్ బాయ్స్ చెప్పింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనే వీళ్ళు ఉంటే మాత్రమే భోజనం చేయమని చెప్తున్నారు వాళ్ళు సస్పెండ్ చేయమని చెప్తున్నారు కొత్త స్టాఫ్ని వేయమని చెప్తున్నారు అంచేత దయ ఉంచి మాకు మంచి ఫుడ్ ఎట్టిలో చూడండి బాబు అని చెప్పి వాళ్ళు కోరుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎంఈఓ గారిని కోరేది ఏంటంటే పై ఆఫీసర్లు చేసి మొత్తం పాత స్టాఫ్ అందరూ తీసేయమని కోరుతున్నారు అదే నేను పిల్లలు తినకపోతే మాకు ఆన్లైన్ పాస్ ఏ జరుగుతుందమ్మా మీకు తినాలమ్మా అంటే 100 మందిలో 5 నచ్చి వండి పెట్టాలని చేయలేని ఆత్రేయపురం మండల విద్యా సెక్రటరీ నా పేరు ఏ సత్యనారాయణ ఈరోజు జిల్లా పరిషత్ హై స్కూల్ ర్యాలీలో ఈ మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ గురించి వచ్చినటువంటి ఆరోపణల మీద ఎంక్వైరీకి రావడం జరిగింది. మొట్టమొదట గ్రామ పెద్దలతోటి పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ పాఠశాల ఉపాధ్యాయ బృందంతో కూడా మాట్లాడడం జరిగింది. తదుపరి విద్యార్థుల యొక్క రిపోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మేము మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులతో కూడా మాట్లాడిన తర్వాత ఇందులో ఉన్న చాలా లోటుపాట్లు అవి కూడా నేను రికార్డ్ చేయడం జరిగింది. దీని ప్రకారం చూస్తే
చాలా అధ్వానమైనటువంటి పరిస్థితుల్లో ఈ మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ ఉన్నట్టుగా అర్థమవుతుంది. దీని గురించి నేను ఉన్నతాధికారులు కూడా నివేదించి వారు ఇచ్చినటువంటి గైడెన్స్ ప్రకారం వీళ్ళ మీద చర్యలు తీసుకుని తప్పనిసరిగా ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని సక్రమైన గాడిలో పెట్టడానికి నా వంతు నేను కృషి చేస్తానని మేము అందరూ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.